హలో, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీకి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ 1 kg చికెన్ తీసుకున్నాను. ఇది బాగా శుభ్రంగా కడుక్కోవాలి. దాని తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని 10 నిమిషాల మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఇది 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచిన తర్వాత నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం ఇది ఓ ప్లేట్లో తీసుకొని చల్లారనియడానికి పక్కన ఉంచేసుకోవాలి. ఉల్లిపాయ బాగా డీప్ ఫ్రై అయింది. ఇది చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉల్లిపాయ బాగా చల్లారిన తర్వాత దీన్ని బాగా చల్లారడానికి ఉంచేయండి. తర్వాత మనము చికెన్లో 4 టీ స్పూన్ల కారపొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయని డీప్ ఫ్రై చేసాం కదా, ఇది బాగా చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇది బాగా చిన్న పీసెస్గా చేసిన తర్వాత ఈ చికెన్లో మనం కలుపుకోవాలి. చికెన్లో బాగా ఇది స్మాష్ చేసి వేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన మిగిలిన ఆయిల్ని ఇందులో యూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg చికెన్కి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. 1/2 నిమ్మకాయ వేసి బాగా మ్యారినేట్ కావడానికి పక్కన ఉంచేసుకోవాలి. ఇందులోనే మనము 2 టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. 1 kg చికెన్కి 200 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత ఇది 1/2 అవర్ వరకు ఉంచేసుకోవాలి. 1 kg చికెన్కి నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని బాగా కడిగేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనము గ్యాస్ పైన అన్నాన్ని సపరేట్గా చేసుకోవాలి. సో ఇందులో మసాలా దినుసులు 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా లవంగా, ఇలాచి అన్నీ వేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్లో సగం నీళ్ళు వేసి గ్యాస్పై ఉంచేసి అందులో మన గరం మసాలాలు వేసేసి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఓ బాయిల్ వచ్చే వరకు మూత పెట్టి ఉంచేసుకోవాలి. చూడండి, బాగా ఒక బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ బిర్యానీకి మనము అన్నాన్ని బాగా ఎక్కువ ఉడకనివ్వకూడదు. 75% అన్నం ఉడికితే చాలు. చూడండి, ఇప్పుడు మనది 75% అన్నం రెడీ అయింది. సో ఇప్పుడు మనం ఇది నీళ్ళు తీసేసి పక్కన ఉంచేసి మనం ఈ అన్నానికి మనం ఓ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి బాగా రాసి అందులో కొద్దిగా ఉల్లిపాయ, కొంచెం డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసి మనం అన్నాన్ని ఓ లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నం ఒక లేయర్ వేసిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టేసిన చికెన్ని ఒక లేయర్ వేసుకోవాలి. చూడండి, మన చికెన్ బాగా మ్యారినేట్ అయ్యింది కదా. ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మనం అన్నం పైన ఒక లేయర్ వేసుకోవాలి.
ఇలా అన్నం ఒక లేయర్, చికెన్ ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఒక లేయర్ అన్నాన్ని వేసుకోవాలి. సో ఈ రైస్ ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసుకోవాలి. మనం కింద నూనె వేయకపోతే మన మసాలాని మాడిపోతుంది. సో ఇది కింద నూనె వేసి ఇట్లా ఒక లేయర్ అన్నం, ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ అన్నం, ఒక లేయర్ చికెన్ వేసిన తర్వాత ఫైనల్గా మనం ఇది పైన డెకరేట్ చేసుకోవాలి. దీనిపైన 1/2 టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఫుడ్ కలర్, కొత్తిమీర, డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసి ఫినిషింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. పైన 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. వేసిన తర్వాత హోల్స్ చేసుకొని ఈ హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం 30 మినిట్స్ ఇది ఉంచేసుకోవాలి. గ్యాస్ పైన ఇది 30 మినిట్స్ ఉంచేసుకోవాలి. గ్యాస్ మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత చూడండి మన బిర్యానీ రెడీ అయింది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, టేస్టీ బిర్యానీ రెడీ అయింది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching.